హలో అందరూ, ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఊటీలోని అత్యంత ప్రత్యేకమైన ఆకర్షణలలో ఒకటైన థ్రెడ్ గార్డెన్ని సందర్శించబోతున్నాం. ఊటీని చల్లగా, ప్రశాంతంగా అలంకరించే కొండల మధ్య ఈ స్థలం వేరే ఎక్కడా కనిపించని ప్రత్యేకతను కలిగి ఉంది. ఇది సృజనాత్మకత మరియు నైపుణ్యం యొక్క నిజమైన ప్రమాణం. అందమైన పూలు, చల్లని మొక్కలు, అద్భుతమైన చెట్లు కలిగిన ఒక తోటలో నడిచిపోతున్నట్లుగా ఊహించండి. కానీ ఈ ప్రత్యేకత ఏంటంటే దారాలు ద్వారా చేయబడినవి. అవును, మీరు సరిగ్గా విన్నారు, దారాలుతో. కానీ ఈ అద్భుతమైన తోట యొక్క అందాన్ని చూసే ముందు ఈ శిల్పాన్ని సృష్టించిన అద్భుతమైన రచయితని ప్రశంసించేద్దాం. ప్రతిభాశాలి ఎం. మనోహర్ గారు. ఈ విజనరీ కళాకారుడు మరియు ఆయన బృందం ఈ ప్రత్యేకమైన సృష్టిని తయారు చేయడానికి చాలా సంవత్సరాలు సమయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పుడు 2000ల ప్రారంభంలో మనోహర్ గారు మరియు కొంతమంది నైపుణ్యవంతులైన కళాకారులు ధాగాలతో ప్రకృతిని మళ్లీ సృష్టించడం ప్రారంభించారు. మూడవ వంతు ప్రాజెక్టుగా ప్రారంభమైన ఇది ఇప్పుడు ఊటీలోని అత్యంత ప్రఖ్యాతీయమైన పర్యాటక ప్రదేశంగా మారింది. ఇప్పుడు ప్రక్రియ గురించి మాట్లాడుకుందాం. ఈ సంక్లిష్ట డిజైన్లు ఎలా తయారవుతాయి? ప్రతి పువ్వు, ఆకును, మొక్కను తయారు చేయడానికి ఎన్నో గంటలు నైపుణ్యంతో పని చేయాల్సి ఉంటుంది. కళాకారులు వివిధ రకాల ధాగాలు, అంగుళాలు, కాటన్ వాడి నిజమైన పొరలను సృష్టిస్తారు. ఇది అలా కేటాయించబడింది కాబట్టి మీరు తాకకుండా నిజమైన పువ్వు మరియు ధాగాతో చేసిన పువ్వును గమనించలేరు. దీన్ని చేయడానికి కావలసిన సమయం, కష్టత మరియు నైపుణ్యాన్ని ఊహించుకోండి. మొత్తం తోట 100,000 పూలును కలిగి ఉంది. ఇవన్నీ చేతితో తయారు చేయబడ్డాయి. ఏమీ యంత్రాలు, కేవలం ఖచ్చితమైన నైపుణ్యం. ఫలితం ఏమిటంటే ఇది నిజంగా కనిపించే, నిజంగా అనిపించే, కానీ మొత్తం ధాగాతో తయారు చేసిన తోట. ఇప్పుడు ఈ అద్భుతమైన తోటని తయారు చేయడానికి ఖర్చు గురించి మాట్లాడుకుందాం. ఈ సృజనాత్మకత మరియు శక్తి వృధా చేయబడిన సమయం, శక్తి మరియు వనరులు నిజంగా ఆశ్చర్యకరమైనవి. ఈ తోట తయారవడానికి 12 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది. మరియు ఖర్చు ఏమిటంటే అంచనాలు ప్రకారం ఈ ప్రాజెక్ట్ కొన్ని లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. సామగ్రి మాత్రమే, ప్రత్యేకమైన ధాగాలు, అంగుళాలు మరియు ఇతర సరఫరాలు త్వరగా పెరిగిపోయాయి. మరియు పని గమనిస్తే కిలోల కొద్దీ గంటలు ఖర్చయి ప్రతి పువ్వు, ప్రతి ఆకును, ప్రతి వివరాన్ని చేతితో రూపొందించబడింది. ఇది శిల్పం, సృజనాత్మకత మరియు ప్రత్యేకమైన దృష్టిలో పెట్టుబడి. ఇది ఖచ్చితంగా ఫలితంగా మారింది. ఇప్పుడు మీరు ఈ అద్భుతమైన తోటను సందర్శించే ఉత్సుకత కలిగి ఉంటే మీరు ఆనందంగా ఉండి దీని టికెట్ల ధరలు చాలా సరసమైనవి అని తెలుసుకోవచ్చు. పెద్దల కోసం ప్రవేశ టికెట్ సుమారు 30 ఉంటుంది. పిల్లల కోసం మాత్రం 10 మాత్రమే ఉంటుంది. ఈ అద్భుతమైన శిల్పాన్ని దగ్గరగా చూడడానికి ఇది చిన్న ధర మాత్రమే. మరియు నమ్మండి, ఇది ప్రతి పైసా విలువైనది. మీరు ఈ పువ్వులను చూస్తూ బావిగా నడిచే మార్గాల్లో సమయం గడుపుతూ మీ స్వంత సృజనాత్మక ప్రాజెక్ట్స్కు కూడా ప్రేరణ పొందవచ్చు. ఇప్పుడు ఈ దారాలు తోటకు అందిన పరిచయ గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదు, ఇది ఒక ప్రపంచ స్థాయి కళాఖండం. ఈసారి ధాగా తోట అనేక పురస్కారాలను మరియు గౌరవాలను సాధించింది. వాటిలో అది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ప్రపంచంలోనే తొలి ఈ తరహా తోటగా గుర్తింపబడింది. ఇంకా ఈ తోట పర్యాటకత మరియు కళా శిల్పం కోసం అనేక అవార్డులు గెలిచింది. ఇది నిజంగా ఊటీలోని ఒక రత్నం మరియు ఇక్కడి అద్భుతమైన ప్రతిభకు ప్రపంచ దృష్టిని తెచ్చింది. ఈ తోటలో ఒక విశేషమైన విషయం ఏమిటంటే ఇది నిత్యం మారిపోతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కొత్త పూలు మరియు మొక్కలు జోడించబడతాయి మరియు డిజైన్లు తాజా మరియు అద్భుతంగా ఉండేందుకు అప్డేట్ చేయబడతాయి. మన్ని చేసిన వారు మొదటిసారిగా ఈ ఆలోచనను సృష్టించినప్పటికీ ఈ తోటను సంరక్షించడం మరియు విస్తరించడం ఇప్పటికీ అక్కడ ఉన్న నైపుణ్యవంతులైన బృందం చేత చేయబడుతోంది. వారు తమ ప్రత్యేకమైన టచ్ను జోడించి తోటను మరింత అందంగా ఉంచుతున్నారు. కాబట్టి మీరు ఒక కళాప్రియుడైనా, ప్రకృతి అభిమాని అయినా లేదా అసాధారణ అనుభవాలను ఆస్వాదించేవారైతే ఊటీలోని దారాలు తోట చూడాల్సిన ప్రదేశం. ఇది ప్రకృతి, కళ
మరియు సృజనాత్మకత యొక్క అద్భుతమైన మిశ్రమం, మరియు ఇది మన కళ, శ్రమ మరియు సంకల్పంతో సాధించగలిగే అద్భుతమైన ఫలితాలను చూపిస్తుంది. ముందు మలుపు: మీరు ఊటీలో ఉన్నప్పుడు దారాలు తోటను సందర్శించడానికి కొంత సమయం కేటాయించడానికి మరచిపోవద్దు. ఇది కేవలం ఒక తోట కాదు, ఇది ఒక కళాఖండం. మీరు ఈ అద్భుతమైన శిల్పాన్ని ప్రత్యక్షంగా చూడగలుగుతారు. కాబట్టి మీరు ఇంకా ఏమి ఎదురుచూస్తున్నారు? దారాలు తోట యొక్క మాయను మీరే చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ప్రయాణం మరియు కళ సంబంధిత కంటెంట్ కోసం. మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రదేశాన్ని సందర్శించారా? లేదా ఊటీకి వెళ్లే ప్రణాళికలు చేస్తున్నారా? మీ ఆలోచనలను వ్యాఖ్యలలో తెలియజేయండి. మళ్ళీ కలుసుకోవడం వరకు ఎప్పటికీ ఆలోచిస్తూ సృజనాత్మకంగా ఉండండి.